పామ్ ఆయిల్ కలిపి అనేక రసాయనాలతో తయారు చేసినటువంటి నెయ్యి అని చెప్పి ఆ చిట్టు ఏదైతే వేస్తారో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళ నివేదిక చేస్తారు. కానీ వాళ్ళు కోర్టులో నిరూపించాలి ఇది ఇలా జరిగింది. అసలు కెమిస్ట్ అవడు ఈ 300-400 ఆ ట్యాంకర్లు పామ్ ఆయిల్ కానీ ఈ యొక్క కెమికల్ కానీ ఏ ఫ్యాక్టరీలో దొరికినాయి, ఏ ఆధారం సహకరించారో ఇవి కోర్టులో నిరూపించాలి. బయటది రాకముందే వీళ్ళు ఫ్లెక్సీలు పెట్టి ఎవరిని ప్రొవోకేటింగ్ చేద్దామని, ఎవరి మధ్య రచ్చగొట్టి వ్యాఖ్యలు చేద్దామని. లక్ష్మణరావు గారు ఒకటి చెప్పండి. అంబటి రాంబాబు గారు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు కదా, అంబటి రాంబాబు గారు మ్యాజిస్ట్రేట్ ముందు చెప్పారు కదా నన్ను ఇలా 2 కాళ్ళు వెడల్పు చేశారని. మీరేమన్నా భావిస్తున్నారా అంబటి రాంబాబు గారిని ఏమైనా కొట్టారని కానీ ఏమైనా మీరు భావిస్తున్నారు? డెఫినెట్ గా అంబటి రాంబాబు గారి మీద 3rd డిగ్రీ ప్రయోగించారు, కొట్టారు. ఆయన సాక్షాత్ మెజిస్ట్రేట్ మీద ఒప్పుకున్నారు, చెప్పారు కూడా. సార్ ఇక్కడ ఖచ్చితంగా 3rd డిగ్రీ అనేది ప్రయోగించారు. మేము అంటామంటే ఎందుకంటే మీరు అన్నారు సార్ ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకు సిట్ అయ్యలేదని. సార్ జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ఆలయంలో వాళ్ళ మీద అభియోగం కాదు, మీరు గమనించాలి. 2024 జూన్ 24 జూలై 25 తారీఖున ఈ వచ్చినటువంటి ట్యాంకర్లు అంటే ఎవరు అప్పుడు అధికారంలో ఉన్నారు? చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నటువంటి ఈ ఆయిల్ మీరు సింథటిక్ ఆయిల్ అని చెప్పి, ఈ కెమికల్ తో తయారు చేసిన ఆయిల్ అని చెప్పి బయటకు వచ్చినప్పుడు దానికి బాధ్యులు మీరు అవుతారు. అప్పుడు 2019 నుంచి 24 మధ్య, 2014 నుంచి 2019 మధ్య జరిగిన ఇష్యూ కాదు ఇది. 2024 జూన్ 24 తారీఖున వచ్చిన అలాగే వినా సార్. అలాగే ఏదైతే మీరు తీసుకొచ్చిన సమయం తక్కువ ఉంది, కంక్లూడ్ చేయండి లక్ష్మణరావు గారు. టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. ఇప్పుడు రానున్న సమయం తక్కువ ఉంది, అర్థం చేసుకోండి. నేనేమంటే మీరే కంక్లూడ్ చేయండి. నేనేదే చెప్తున్నా, టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. మీరు ఒక్కటి చెప్పండి లక్ష్మణరావు గారు, రానున్న రోజుల్లో మీ వైసీపీ కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుంది? కంక్లూడ్ చేయండి ప్లీజ్, కంక్లూడ్ చేయండి. డెఫినెట్ గా సార్, ప్రజాస్వామ్యంలో ఇలాగా ఇళ్లపై దాడి ఏదైతే ఉంది ఇది మంచి సంస్కృతి కాదు. మనం చూసాం ప్రసన్న కుమార్ రెడ్డి గారి ఇంటి మీదకి వెళ్ళే దాడి, అలాగే కొడాల నాని గారి ఇంటి మీదకి వెళ్ళి కోడిగుడ్లతో దాడి చేసిన వయం, అలాగే ఈ రోజున జోగి రమేష్ గారు, అంబటి రాంబాబు గారి మీద, గిరిజల రజని గారి మీద, అలాగే వల్లభనేని వంశీ గారి మీద పార్టీ కార్యాలయం, ఇలాగే ఎక్కడ పడితే అక్కడ ఇలాగా ఈ అప్రజాస్వామికంగా జరిగినటువంటి ఈ దాడులు చేసుకుని వెళ్తే రేపొద్దున మీకు ముప్పు. ఈ రోజు మీరు చేయొచ్చు అంటే మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు, మీరు ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారు. ఉదయ్ గారు, లక్ష్మణరావు గారు మీరు ఇది ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారా? వాళ్ళ ప్రభుత్వానికి ముప్పు, మేము ఎలా లాసిపోయామో గతంలో జోగి రమేష్ గారి దాడి వలన మేము ఎలా లాసిపోయామో మీరు ఇలా చేస్తే మీరు లాసిపోతారు అని ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నారా మీరు? సార్ మీరు ఎక్స్పీరియన్స్ అనుకోండి, ఏమని అనుకోండి, నేను ఒక మాట చెప్తా ఉన్నాను సార్. ఈ రోజు మీరు కొట్టారు, మీరు తిట్టారు, అన్నిటి మేము భరిస్తాం. అవసరం మీరు కేసులు పెట్టాం, మేము భరిస్తాం. కానీ రేపు అన్నటువంటి రోజున మాకు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి డైలాగ్ మీరు మక్కి దించేశారు, అర్థమైంది. సమయం అయిపోయింది, ప్లీజ్ ఇంకా ముగ్గురు కంక్లూడ్ చేయాలి ప్లీజ్. బస్ స్టాండ్ మేము ఉంటాం, మీరు ఇక్కడి నుంచి ఊర్లో దాటి వెళ్ళాలన్నా మా పర్మిషన్ తీసుకోవాలి. ఈ రాష్ట్రంలో బతకాలన్నా మా పర్మిషన్. ఓకే మీ అభిప్రాయం అర్థమైంది. లక్ష్మణరావు గారు అర్థమైంది. భాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. లక్ష్మణరావు గారు ఆగండి, అబ్బా ముగ్గురు మాట్లాడకండి. అరే ఆగండి, లాస్ట్ మినిట్ లో భాస్కర్ రెడ్డి గారు, ఉదయశ్రీ గారు ఆగండి, అయిపోయింది. భాస్కర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు కంక్లూడ్ చేయండి. శేఖర్ రెడ్డి గారు ఒక 2 నిమిషాలు ఆ టైం ఇవ్వాలి. కంక్లూడ్ చేయండి, 1 మినిట్. కానీ అట్లాగే భాస్కర్ రెడ్డి గారు కానీ చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఒకటి భాస్కర్ రెడ్డి గారు మాట్లాడేప్పుడు ఏమన్నారు, నిబంధనల్ని చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ సడలించింది అంటారండి. అది పచ్చి అబద్ధం. 2020లో వైవి సుబ్బారెడ్డి చైర్మన్ అయిన తర్వాతనే నిబంధనలు సడలించారు. 350 కోట్ల టర్నోవర్ 150 కోట్లకు 3 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ సంవత్సరానికి. అట్లాగే 12 లక్షల లీటర్ల పాల సేకరణ 4 లక్షలకు చేసింది ఎవరు? వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన టీడీ బోర్డు. తర్వాత ప్లాంట్ ఇన్స్పెక్షన్ సర్టిఫికెట్ అక్కడ కూడా ఏమండి, దయచేసి వినండి లక్ష్మణరావు గారు, దయచేసి వినండి. మీరు మాట్లాడారు, మేము విన్నాం. మీరు మాట్లాడేప్పుడు విన్నాం. ఏమంటే ప్లాంట్ ఇన్స్పెక్షన్ రిపోర్ట్ కూడా ఏమంటే భూమన కర్ణాటకకి సంబంధించిన బంధువు గోశాల హరినాథ్ రెడ్డి కావచ్చు, అట్లాగే డైరీ ఎక్స్పర్ట్ విజయభాస్కర్ రెడ్డి, అప్పటి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ జగదీశ్వర్ రెడ్డి, వీళ్ళందరూ కూడా వైసీపీ తొత్తులు, అట్లాగే భువనక నాగడి తొత్తులు. వారు తప్పుడు సర్టిఫికేట్ ఇచ్చారు. దాంతో భాగంగా బోలే బాబాకు వర్క్ ఇచ్చారు.
దాంట్లో భాగంగా పూర్తిగా నకిలీ నెయ్యిని వాళ్ళు రసాయన మిశ్రమంతో పూర్తిగా నకిలీ నెయ్యిని సరఫరా చేశారని సిట్టు నివేదిక తెలిసింది. రైట్, మీరైతే చెప్పండి శేఖర్ రెడ్డి గారు, మీరైతే చివరిగా కంక్లూడ్. ఎస్ శేఖర్ రెడ్డి గారు చివరిగా ఒక మాట చెప్పండి. అంటున్నారు ఎస్ ఏమండి సిట్, ఏమండి ఆంధ్రప్రదేశ్ వేసిన సిట్టు దర్యాప్తు వేరు, కేంద్ర ప్రభుత్వ సిట్టు దర్యాప్తు వేరని, అది పశ్చాపత్తం. ఏమండి చంద్రబాబు నాయుడు గారు సిట్టు దర్యాప్తు వేసిన తర్వాత సుప్రీంకోర్టు వారు కలగజేసుకుని దాన్ని సెంట్రల్ సిబిఐకి అప్పగించి వారితో దర్యాప్తు చేయించారు. అన్ని దర్యాప్తులు ఒకటే. దాంట్లో ఏం చెప్పారండి? ఒకటి రసాయనాల మిశ్రమం కలిసింది, ఇది పూర్తిగా 80% కెమికల్స్, 20% పామాయిల్. రెండోది లిమిట్ ఆఫ్ డిటెక్షన్, అంటే 10% కన్నా ఏదైనా పదార్థము ఎక్కువగా ఉంటేనే శాంపుల్లో టెస్ట్ లో బయటపడుతుంది. రైట్, మీ యొక్క అభిప్రాయం అర్థమైంది. చివరిగా చెప్పండి, అంబటి రాంబాబు ఇష్యూ కానీ జరుగుతున్న మీ కార్యకర్తల దాడుల విషయంలో కానీ చివరిగా మీ ప్రభుత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోబోతుంది, ఏం చెప్తారు మీరు చివరిగా? 30 సెకండ్స్. ఏమండి ఇది పూర్తిగా వైసీపీ కుట్ర, వర్గ వైషమ్యాలను సామాజిక వర్గాల మధ్య కుట్ర పెట్టాలని, తెలుగుదేశం పార్టీకి దూరం చేయాలని పన్నాగం ఇది. మరి మీ కార్యకర్తలు సంయమనం పాటిస్తారా? మీ కార్యకర్తలు మరి ఈ కుట్రలో మీరు అనేది కుట్ర అయితే భాగం కావద్దు. రైట్, ఏమంటే ఈ కుట్రలో భాగం కాకూడదు ఒకటి. రెండోది నిజంగా కూడా ఎవరైనా తెలుగుదేశం నాయకులు ఈ దాడిలో పురిగొల్పినా ఎవరన్నా పాల్గొన్నా ఖచ్చితంగా చర్యలు తీసుకోబడతాయి. రైట్ 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 ఉదయశ్రీ గారు, ఎస్ ఓకే ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. 30 సెకండ్స్ ప్లీజ్. ఉదయశ్రీ గారు కంక్లూడ్ చేయండి. వీళ్ళు గౌరవంలో మాట్లాడడం తెచ్చుకోమని అంటున్నారు. రైతులు వేసుకుంటూ బరాబరా మాట్లాడితే ఇక్కడ పడ్డానికి ఎవరు సిద్ధంగా లేస్తారు. ఎవరిది సొమ్ము ఎవరు తినట్లేదు. గౌరవం అనేది ఇచ్చిపుచ్చుకోవండి. అది మా పార్టీ మా నాయకులు చూసి నేర్చుకోవాలండి. జగన్మోహన్ రెడ్డి అటువంటిగా చూసి నేర్చుకోవాలండి. మీరంతా చూస్తుంటే మాట్లాడాలని చూసి నేర్చుకోమంటారు. పిచ్చి పిచ్చి మాట్లాడితే పద్ధతిగా ఉండదు. టాపిక్ మీద కంక్లూడ్. ఓకే ఓకే టాపిక్ మీద కంక్లూడ్ చేయండి. టాపిక్ మీద 30 సెకండ్ టాపిక్ మీద కంక్లూడ్ చేయండి ప్లీజ్. మేమైతే ఎవరింటి మీద దాడి చేయలేదు. మేము ఎవరింటి మీదకి వెళ్ళము. మేము వీళ్ళుకొని మా మీద చల్లని చూస్తున్నారు. లడ్డు మీరు ఎన్ని పదార్థాలు పనిచేస్తా ఇలాంటి పనులు చేసిన రోజుల్లో అప్పుడు చూసుకోండి. ఎస్ ఓకే అక్షర్ సచిన్ గారు కంక్లూడ్ చేయండి. సార్ ఇప్పుడు అంబటి రాంబాబు గారిని కానీ లేదా జోగి రమేష్ గారిని కానీ అరెస్ట్ చేయడం తప్పు కాదు. అయితే కొన్ని వర్గాల మీద అరెస్ట్ చేసి ఒక దూరంపూడి చంద్రశేఖర్ రెడ్డి గారిని, కొడాల నాని గారిని లాంటి అరెస్ట్ చేయకుండా యాక్షన్ తీసుకోకపోవడం తోటి సమాజంలో అనుమానాలు వస్తాయి. అందరి మీద సమానమైన అరెస్ట్ చేయాలి.